యేసుక్రీస్తు నామములో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? దేవుని కృపలో దయలో వర్ధిల్లుతున్నారా? ఈ నెలంతా కూడా దేవుడు మిమ్మల్ని దీవించబోతున్నాడు, అద్భుతాలతో ఆశ్చర్యపరచబోతున్నాడు. హల్లెలూయా! ఎక్కడ ఉండి వాగ్దానం వింటున్నారు? ఈ ఉదయకాల సమయం త్వరగా లేచి దేవుని మాట కొరకు ఎదురు చూస్తున్నారు కదా. దేవుడు ఒక అద్భుతం జరిగించును గాక, నీ కుటుంబాన్ని దీవించును గాక. దయచేసి గమనించండి, ఈ ప్రతిరోజు దేవుని వాగ్దానం అనేక మందికి షేర్ చేయండి. మీ బంధువులకు, స్నేహితులకు షేర్ చేయండి. వారు కూడా దీవించబడతారు, అద్భుతాలు అనుభవిస్తారు. ప్రతి ఒక్కరూ కూడా గమనించవలసిన విషయం, ప్రతి ఆదివారం యేసయ్య సన్నిధిలో ఆరాధనలు జరుగుతున్నాయి. ఇప్పటికే వేల మంది ప్రజలు వస్తున్నారు. స్వస్థతలు, విడుదలు, అద్భుతాలు, గొప్ప గొప్ప కార్యాలు చూస్తున్నారు. నడవలేని వారు నడుస్తున్నారు, గంతులు వేస్తున్నారు, గుడ్డు వరకు చూపినిస్తున్నాడు దేవుడు. అనేకమైన గర్భాలు తెరబడుతున్నాయి. కాబట్టి మీరు రండి, దేవుని కార్యాలను అనుభవిస్తారు. 9:30 నుంచి ఆదివారం 12 గంటల వరకు ఆరాధన జరుగుతాయి. దూర ప్రాంతాల నుంచి వచ్చే వారు అందరికీ భోజనాలు ఉంటాయి. కాబట్టి మీరు అందరూ రావాలని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఇదేం బిడ్డలారా, ఈ రోజు కూడా అద్భుతమైన వాగ్దానం ప్రవహిస్తున్నారు. రండి వాగ్దానం చదువుకుందాం. హబక్కు గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం, నేనొక కార్యము మీ పట్ల జరిగింతును. హల్లెలూయా! దేవుడు మీ దినములలో ఒక కార్యం జరిగిస్తానని మాట్లాడుతున్నాడు. ఎంత అద్భుతమైన మాట! ఈ ఉదయకాలమే మంచి మాట, మంచి వాగ్దానం నీ జీవితాల్లో ప్రభు వినిపింపజేస్తున్నాడు. ఐ విల్ డూ మిరాకిల్ ఇన్ యువర్ డేస్ అండ్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో, నీ బ్రతుకులో ఒక అద్భుతాన్ని దేవుడు జరిగించబోతున్నాడు. ఈ మాట ఈ నెలంతా కూడా నీకు ఒక వాగ్దానంగా ఉండబోతున్నాయి. ఆ వాగ్దాన అనుభూతిని నువ్వు పొందుకోబోతున్నావు. హల్లెలూయా! నీ వ్యాపారంలో అభివృద్ధి, నీ కుటుంబంలో అభివృద్ధి, నీ పిల్లల జీవితంలో అభివృద్ధి, నీ వ్యాపారంలో అద్భుతం, నీ పిల్లల జీవితంలో అద్భుతం. నువ్వు చేస్తున్న ప్రతి పనిలో ఒక అద్భుతాన్ని నువ్వు చూడబోతున్నావు. హల్లెలూయా! దేవునిని బహుగా దీవించబోతున్నాడు, బహుగా ఆశీర్వదించబోతున్నాడు. మునుపెన్నడూ చూడని గొప్ప కార్యాలు ఈ ఆగస్టు నెలలో పరిశుద్ధాత్మ దేవుడు మీ పట్ల జరిగిస్తున్నాడు. అవును, ఈ వాగ్దానం వింటున్న చాలా మంది దుఃఖంలో ఉన్నారు, మీరు వేదనలో ఉన్నారు, కష్టంలో ఉన్నారు. ఎటు తొయ్యని పరిస్థితుల్లో నీ కుటుంబ పరిస్థితి, నీ బంధువుల పరిస్థితి, నీ స్నేహితుల పరిస్థితి, నీ పిల్లల పరిస్థితి అగమ్య గోచరంగా ఉండి వాగ్దానం వింటున్నారు. ప్రభు అంటున్నాడు, నీ పట్ల కూడా ఒక అద్భుతం చేయబోతున్నా, నీ కుటుంబం పట్ల ఒక ఆశ్చర్యకార్యం జరిగించబోతున్నా. నమ్మండి, విశ్వసించండి, ఆధారపడండి దేవుడి పూర్తిగా. దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఇప్పుడే, ఈ క్షణమే ఈ వాగ్దానంలో ఎత్తుపట్టి మీరు ప్రార్థన చేయండి, ప్రార్థనలు ఏకీభవించండి. బలమైన కార్యాలు మునిపెన్నడూ చూడని అద్భుతం చోటు చేసుకోబోతుంది. దేవుని బిడ్డలారా, దేవుడు అద్భుతమైన వాగ్దానం, ఈ నెలంతా కూడా ఈ వాగ్దానం మీ జీవితాల్లో నెరవేర్పులోకి రాబోతుంది. మీ దినములలో నేను ఒక అద్భుతమైన కార్యాన్ని జరిగించబోతున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధము నమ్మకమైన తండ్రి, నీకు వందనాలు. శ్రమల్లో, కష్టాల్లో, ఇబ్బందులు, ఆటుపోటుల్లో ఉన్న వారు ప్రభు ఈ వాగ్దానం వింటున్నారు. మీ దినములలో ఒక అద్భుతం జరిగిస్తారన్న ప్రభు. కష్టాలు విడిపించండి, శోధనలు విడిపించండి, ఇబ్బందులు విడిపించండి, తెగులు, రోగము స్వస్థతపరచండి ప్రభు. మంచి ఆరోగ్యాలు దయచేయమని వచ్చిన ప్రతి కుటుంబంలో ఈ నెలంతా కూడా అద్భుతాలు జరుగును గాక. మీరు సహాయం చేసి నడిపించమని యేసు నామమున పెట్టి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా! దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానం మీ దినములలో, మీ కుటుంబంలో ఒక అద్భుత కార్యాన్ని జరిగించబోతున్నాడు. అలాంటి కృప దేవుడు మన అందరికీ దయచేయును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.